హాయ్ ఫ్రెండ్స్, నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా చిన్న అరుణాచలం అని. ఇదిగోండి గుడి మొత్తం నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గేట్. అదిగోండి మా బాబు లోపలికి వెళ్తే నేను రాలేదు, వెనక్కి వస్తున్నాడు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. సహస్రలింగాలు అంటే 1043 లింగాలు అని చెప్పాను కదా, ఇక్కడ లింగాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి దక్షిణామూర్తితో స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ప్రధాన బ్రహ్మసూత్ర లింగం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ శివుడి విగ్రహం అన్నమాట. ఇక్కడ నుంచి అన్ని శివలింగాలు ఇవన్నీ అంటే ఎవరికి వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నాం అనమాట. మనమైనా ప్రతిష్ఠ చేసుకు ఈ అగ్నిలింగం అని నైరుతి లింగం అని అట్లా చాలా ఉన్నాయన్నమాట లింగాలు. నేను చూపిస్తాను మీకు. ఓన్లీ ఓం నమో స్కందాయ విద్మహే ఋషి సాక్షా ధీమతి తన్నో రమణ ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని కనుక 32 సార్లు చదివితే మన అరుణగిరి అంటే అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసేంత ఫలితం వస్తుందట. ఇదిగోండి మా పిల్లలు రమణ మహర్షి గారు అక్కడ దండం పెట్టుకుంటున్నారు అనమాట. దండం పెట్టుకోమంటే ఆ తర్వాత ఇక్కడ అన్నీ మళ్ళీ అందరూ అది లేదనుకోండి మెష్ పసుపు కుంకలు అన్నీ వేస్తారు కదా, అందుకని అట్లా మెష్లా పెట్టారనమాట. దండం పెట్టుకొని వెళ్తారని. ఇటైతే వెళ్ళొచ్చు, అట ఎవరైనా వెళ్తారు కావాలా. ఇదిగోండి ఇక్కడ ఒక లింగం ఉంది. ఇక్కడ ఓపెన్ అంటే ఒక్కొక్క మూల ఒక్కొక్క లింగం పెట్టారనమాట. ఇదిగోండి యమలింగం అని అట్లా పేర్లు పెట్టున్నారు. లింగము ప్లస్ నంది చూస్తారు కదా, నందికి ఇట్లా పెట్టుకోవాలి. చూసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. వాళ్ళు అన్నం పెట్టుకున్నాను, నేను కూడా పెట్టాలని చూపిస్తున్నాను ఎట్లా పెట్టుకోవాలా, చెయ్యి ఇలా అనాలి బాబుకని. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ దేవుళ్ళు ఇన్ని రకాల లింగాలు ఉన్నాయని కూడా మనకు తెలియదండి. నేను ఫస్ట్ టైం ఇన్ని రకాల లింగాలు ఉన్నాయని చూడటము. ఇదిగోండి ఇవన్నీ కూడా అవే ప్రతిష్ఠించినవే. మొత్తం 1000 సహస్ర లింగాలు ఇవి వస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో వచ్చేసి ఇదిగోండి ఇటొక నైరుతి లింగం అనమాట. ఇది మళ్ళీ వచ్చేసి బ్రహ్మసూత్ర లింగాలు అంటే మనం ఎవరికన్నా అది అక్కడ ప్రతిష్ఠించాలనుకుంటే 1500 పే చేస్తే వాళ్ళ ప్రాసెస్ అంతా చెప్తారు మనకి. ఇది సూర్యలింగం. ఇది వచ్చేసి సరస్వతి దేవి అనమాట. అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయి, అమ్మవారి లింగాలు కూడా ఉన్నాయండి అక్కడ. ఇదిగో నన్ను సరస్వతి దేవి అమ్మవారు అనేసరికి వచ్చి దండం పెట్టుకొని శ్లోకం చెప్పుకొని పోతున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా అవే ప్రతిష్ఠించినటువంటి లింగాలే. ఇక్కడ వచ్చేసి రాజరాజేశ్వరి అమ్మవారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అండి. ఆయన ఇప్పుడు చూపిస్తాడు చూడండి శివుడు. ఇక్కడ వచ్చేసి పళనిస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, పళనిస్వామి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకి భక్త కన్నప్ప. ఇది వచ్చేసి ఇంకో లింగం వరుణలింగం అట. చాలా చాలా ఉన్నాయండి లింగాలు అయితే. ఇది వచ్చేసి రమణ మహర్షి. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి లింగాలే, అంటే మనీ కట్టి ప్రతిష్ఠిస్తారు కదా అట్లాంటి లింగాలు అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి పృథ్వీలింగం. ఇది వచ్చేసి వాయులింగం. అంటే ఇక్కడైతే మన ఓపెన్గా ఉంది, మిగతా అన్ని చిన్న చిన్న లింగాలన్నీ మాత్రం జలలింగం. క్లోజ్ చేసింది అనమాట, మెష్లాగా వేస్తున్నారు. ఇది ఆకాశలింగం. ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి అరుణాచల్. ఇది కూడా మా బాబు అటుపోయి వచ్చేసాడు. ఇది చిన్న బాబుకి చెప్పాను అనమాట, నేను తీస్తాను వీడియో తీస్తాను. అప్పుడు ఇది దూరుతున్నాడు. అట్లా పోయి అటు వచ్చేస్తారనమాట. ఇటు వచ్చేసి మోక్ష ద్వారం నుంచి ఇటు వచ్చేస్తారనమాట. శివుడు అనమాట, శివుడు పార్వతీదేవి. ఇదిగోండి ఇక్కడ ఒక లింగం ఉంది, కుబేర లింగం ఏదో ఉన్నట్టుంది అక్కడ. చూసారు కదా, అసలు మొత్తం ఆ గుడి ప్రాంగణం అంతా లింగాలేనండి. చాలా బాగుంది చూడటానికి. ఇది వచ్చి సప్తమాతృకలు అంటే 7 అమ్మలు అనమాట. మొత్తం అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లన్నీ చూపించారు అక్కడ. ఇదిగోండి ఆ ప్లేసెస్ ఇంకా ఎంటీ అనమాట, ఎవరైనా వెళ్ళి ప్రతిష్ఠించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి శ్రీపాదలింగం. నేను షార్ట్లో కూడా పెట్టాను, ఫస్ట్ టైం నేనైతే చూడటము. ఇట్లా పాదాల ఆకారంలో లింగం ఉంటుందని ఫస్ట్ టైం అసలు చూడటం అయితే. ఇదిగోండి ఇది ఒక లింగం అనమాట. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి స్వామి కలిపేస్తున్న దగ్గరే చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఒక లింగము. మొత్తం ఆ గుడి అంతా లింగాలేనండి, చాలా బాగుంది చూడటానికైతే. ఇది కుబేరలింగం. ఇది అధికార నంది అట, అంటే అన్నిటి కలిపి ఉంటుంది. ఇది వచ్చేసి రామ మందిరం. అట్లాగే రాములు వారు ఉన్నారు. మళ్ళీ వచ్చేసి ఇదండి ఇది పెద్ద లింగం అనమాట. మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళని అడిగి మనం
టైం ఉంటుంది కదా, ఆ టైం ప్రకారం అట్లా అభిషేకం చేస్తారట. అది మామూలుగా అయితే రష్ ఉంటుందటండి ఫుల్గా. మేము వెళ్ళిన రోజు అయితే ఇది అద్దాల మండపం మొత్తం చూసారు కదా, మన నుంచి ఎటు చూసినా మనమే కనిపిస్తూ ఉంటాము. అద్దాల మండపం బయట పూరి జగన్నాథుడు, అందరు ఇది వచ్చేసి నాగపడుగులండి, అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇది ఉత్తర ద్వార దర్శనం, మనకి వైకుంఠ ఏకాదశి చేస్తారు కదా అదనమాట. ఆ గుడి మొత్తం తీశానమాట వీడియో. అసలు చూడగానే ఒక వైబ్రేషన్ అండి, పాజిటివ్ వైబ్రేషన్, చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము ఇది 4 o'clock అలా వెళ్ళాం, అప్పటికే కొంచెం ఎండగా ఉంది. చూసారు కదా మా బాబు ఎట్లా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తాను చూడండి, ఇది వచ్చేసి మనకి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, వెంకయ్య స్వామి అందరూ. ఇది వచ్చేసి రోజు అక్కడ హోమం చేస్తారట. ఇది వచ్చి మనం సోమనాథుడు అక్కడ ఉంటాయి కదా, అది స్వయంభూ లింగాలు ఉంటాయి కదా, అట్లా ఒక్కొక్క ఏరియాలో ఎట్లా ఉంటుంది శివలింగం అని చెప్పి అదే పెట్టారన్నమాట. అక్కడ చూసారు కదా, వైద్యనాథీశ్వరుడట అక్కడ అన్ని. ఇది వచ్చి భీమశంకరుడు. ఆ ఏరియాల్లో శివలింగాలు ఎలా ఉంటాయో ఇక్కడ అదే విధంగా ప్రతిష్ఠించారనమాట. ఇదండి, ఇది ఈ పైప్లోంచి శివుడికి నీళ్లు పడేటట్టు పెట్టారు. రామేశ్వరం అట. ఇది నాగేశ్వరుడు, విశ్వేశ్వరుడు. ఎక్కడెక్కడ ఫేమస్ లింగాలు ఉన్నాయో అన్నీ పెట్టారండి. ఇక్కడ వచ్చేసి మనకి కాశీ అనుకుంటారు. ఇది కేదారీశ్వరుడు. ఎక్కడెక్కడ ఇది చూసారు కదా ఎట్లా ఉందో, మనకి ఆ తాబేలు లాగా ఉంది చూసారా లింగం. అది కూడా ఫస్ట్ టైం అండి చుట్టము, చాలా బాగా అనిపించింది. విఘ్నేశ్వరుడట. ఇది వచ్చి అంటే అక్కడ అన్ని ద్వాదశ లింగాలు చూసేసాక ఇక్కడ మనకు ఒక ఇది ఇచ్చారనమాట. ఏ రాశి వాళ్ళకి ఎక్కడైతే ఏ లింగాన్ని అయితే మనం పూజించుకోవాలో ఇచ్చారు. ఇది ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, రమణ గాయత్రి మంత్రం. ఇదిగోండి, ఏ రాశి వాళ్ళు ఏ లింగాన్ని అయితే దర్శించుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి బయటకు వచ్చే ఎంట్రన్స్ అనమాట. బయటకు వచ్చేసేది ఇంకా ఆ గుడి ఊరికే ఒక మ్యాప్ అనమాట. ఇది వచ్చేసి నవరాత్రి లింగాలు అనమాట. ఇవి కూడా అంతే, అంటే మనకి ఇది నవరత్న అటు ప్రదర్శనం చేస్తాం కదా మనం, అదేవిధంగా లింగాలు అవి. ఇది వచ్చేసి చూసారా చక్ర లింగం అట, శ్రీచక్ర లింగం. అది శ్రీచక్రం కూడా లింగంలో పెట్టారు. అలాగే ఇక్కడ వచ్చేసి వీరభద్ర స్వామి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూసారు కదా మృత్యుంజయ స్వామి అండి ఈయన. ఇదిగోండి మృత్యుంజయ స్వామి. మెయిన్ అదైతే నేను తెలియదు, ఇది చిన్న అరుణాచలం అని. ఇక్కడ అమ్మవారు వారాహి. ఇదేనండి చిన్న అరుణాచలం. నేను మీకు డీటెయిల్స్ పెట్టాను. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.